న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణ వేడుకలు. ఇంటర్లో సత్తా చాటిన న్యూక్లియస్ జూనియర్ కాలేజ్. ఇంటర్ ఫలితాలలో ప్రతిభ చూపిన భారతీ జూనియర్ కళాశాల విద్యార్థులు. శ్రీరామనవమి సందర్భంగా చిన్మయ పాఠశాలలో చిన్నారులకు భోజన సదుపాయం. ఉత్తమ గ్లోబల్ స్కూల్ అవార్డు సాధించిన ఎస్టీఆర్ వరల్డ్ స్కూల్. నంద్యాల పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపం ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉందంటూ ఇద్దరొక్కటవును రెండు కాదంటూ చూశారా ఈ చిత్రం. సీత లేని రామచరిత లేదంటూ శ్రీరామ గమ్యమే సీత అంట. జగమంతా సంతసమే. సీతారాముల జంట కళ్యాణం చూడంగా పండగ జగతికి నాడే. కమనీయం ఈ కళ్యాణం. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రండి. సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. సీతారాముల కళ్యాణం చూద్దాము రండి. సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. మధుర మధుర సుమధుర చరితం రామాయణం. ముక్తి నొసగు అమృత పాణం రామాయణం. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి మొదలుకొని రానే వచ్చింది శ్రీరామనవమి. శివధనస్సు విరిచిన ఘనుడు శ్రీరాముడు సీతమ్మను ఏలెను నాడు. శ్రీరాముడు లోక కళ్యాణం కోసం శ్రీరాముడు రావణుణ్ణి నేల కూల్చెను మన దేవుడు.
జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో న్యూక్లియస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో విజయ దుందుభి మోగించారు. పరిమిత విద్యార్థులతో 17 మంది 10 GPA మరియు 195 A గ్రేడ్లు సాధించి సంచలన ఫలితాలు సునామీ సృష్టించారు. 2019 జనవరిలో జరిగిన JEE ఫలితాలలో 97.1%తో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించి వరుసగా టాప్ 11 ర్యాంక్స్ సాధించి న్యూక్లియస్ జూనియర్ కాలేజ్ని జిల్లాలో కార్పొరేట్కు ధీటుగా అగ్రస్థానంలో నిలిపారు. ఈ అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులకు కాలేజ్ యాజమాన్యం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ K. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ S. మురళీధర్ రెడ్డి, డైరెక్టర్లు లియాఖత్ బాషా, లక్ష్మణ్, వి. వాసుదేవ్ రెడ్డి మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నిన్న రిలీజ్ అయినటువంటి ఇంటర్ ఫలితాలలో తక్కువ విద్యార్థులతో కూడా న్యూక్లియస్ జూనియర్ కాలేజ్ చాలా టాప్ రిజల్ట్స్ను తీసుకొచ్చింది. దీంట్లో 17 మెంబర్స్కు 10 GB సాధించడమే కాకుండా ఆల్రెడీ మనకు జనవరిలో జరిగినటువంటి JEEలో టాప్ అని ప్రూవ్ చేశాం. నెక్స్ట్ ఇప్పుడు జరిగేటువంటి ఏప్రిల్లో జరిగేటువంటి JEEలో కూడా అంతకంటే టాప్ రిజల్ట్ చూపించి నంద్యాల ప్రజలకు కానుక ఇవ్వబోతున్నాం. దీంతో విజయవాడ, హైదరాబాద్ లాంటి డిస్ట్రిక్ట్లకు పోకుండా న్యూక్లియస్ కాలేజీలోనే IIT JEE ర్యాంకు సాధించేటువంటి అవకాశం ఉందని ప్రజలు గమనించాలని ఆశిస్తున్నాం. నిన్న ప్రకటించిన జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు మరలా తన విజయపథాన్ని కొనసాగించారు. స్టూడెంట్ రేషియోలో పోల్చుకున్నట్లయితే అత్యధికంగా 10 GPA 17 స్టూడెంట్స్ సాధించి న్యూక్లియస్కి సాటి మరెవరూ లేరు అన్న నిరూపించారు. ఈ JEE ఎగ్జామినేషన్, నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఒకవైపు జనవరిలో ఉన్నప్పటికి కూడా ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ తోటి వెళ్ళటం వల్ల ఇది సాధ్యపడింది. అలాగే మీరు మొన్న జనవరిలో చూశారు, బ్రహ్మాండమైనటువంటి JEE రిజల్ట్ మనం కర్నూలు జిల్లాలోనే టాప్ లెవెల్లో సాధించి కార్పొరేట్ కాలేజెస్కి ఏమాత్రము తక్కువ కాదు, న్యూక్లియస్ వాళ్ళకంటే ఎక్కువగానే బ్రహ్మాండమైన కోచింగ్ ఉందని చెప్పేసి నిరూపించాము. అందరూ ఆశ్చర్యపోయేలా రిజల్ట్ని చేశాము. ఇక న్యూక్లియస్కి దగ్గర మరెవరు లేరన్న రేంజ్లో రిజల్ట్ సాధించబోతూ ఉన్నాము. అలాగే రేపు మేలో జరిగేటువంటి నీట్ ఎగ్జామినేషన్లో కూడా డైరెక్ట్గా మెడికల్ సీట్ వేసి ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ విద్యార్థి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, న్యూక్లియస్లో చేరితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి కళలు నెరవేరుతాయి అని చెప్పేసి నిరూపించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిన్న ప్రకటించిన జూనియర్ ఇంటర్ సీనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా కళాశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 17 మంది స్టూడెంట్స్కి 10 పాయింట్స్ వచ్చాయి. 195 మందికి A గ్రేడ్ సాధించారు మా విద్యార్థులు. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు మరియు నంద్యాల ప్రజలకందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు జాతీయ పరీక్షల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు మా విద్యార్థులు. ఇప్పుడు ఇంటర్లో కూడా అద్భుత ఫలితాలు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. భారతీ జూనియర్ కళాశాల విద్యార్థులు 2019 ఇంటర్ ఫలితాలలో ప్రతిభ చూపించారు. భారతీ కళాశాల టాపర్గా జూనియర్ CEC విభాగంలో ఫిర్దోస్ 9.4, చాంద్ బాషా 8.4, జయలక్ష్మి 8.0, యాస్మిన్ 8.1, జాన్ పాల్ 8.0, సీనియర్ విభాగంలో మదన గోపాల్ 8.5, జమాలి 7.1, గుర్రమ్మ 8.5, తాసిన్ 8.0, లక్ష్మీదేవి 6.7, మిగతా విద్యార్థులు 75% సాధించారు. విద్యార్థులను చైర్మన్ నాగేశ్వరరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ భాషా, మైక్, దీపిక పాల్గొన్నారు. భారతీ జూనియర్ కళాశాల 2019 ఇంటర్మీడియట్ రిజల్ట్లో మా కళాశాల నుండి ఫిరోదోస్ 9.4 రావడం జరిగింది. HECలో గ్రామీణ విద్యార్థులు ద్వారా తక్కువ ఫీజుకి ఎక్కువ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. దాంతోపాటు క్రమశిక్షణతో కూడిన విద్యను ఇక్కడ మేము అందిస్తున్నాము. పట్టణ ప్రజలు మరియు విలేజెస్ అందరూ ఈ ఎడ్యుకేషన్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కళాశాల ఎందు మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే మంచి రిజల్ట్ తీసుకురావడము మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మన కళాశాల యాజమాన్యం కూడా పేదవారికి చాలా తక్కువ ఫీజు గానికే
అత్యధిక విద్యను అందించి మన నంద్యాలలోనే అత్యధిక రిజల్ట్ తీసుకురావడానికి చాలా ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఈ యొక్క అవకాశం చూసి ఈ యొక్క ర్యాంకులు చూసి గ్రామీణ ప్రాంతాలు కానీ నంద్యాల ప్రజలు కానీ పిల్లలు కానీ అందరూ మన కళాశాలను చేరి ఈ తక్కువ ఫీజుతో ఎక్కువ ర్యాంకులు తీసుకోవడానికి చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ శ్రీరామనవమి సందర్భంగా చిన్మయ మిషన్ పాఠశాలలో విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా శ్రీరామనవమిని పురస్కరించుకొని చిన్మయ మిషన్ పాఠశాలలోని విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. అందరికీ కూడా నంద్యాల పట్టణ ప్రజలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 70 సంవత్సరాల నుంచి కూడా చిన్మయ మిషన్ స్కూల్లో మా జయనగర్ అనేటువంటి కసెట్టి వెంకట సుబ్బయ్య గారు స్థాపించినటువంటి ఈ అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి శ్రీరామునికి కూడా గత 70 సంవత్సరాల నుంచి కూడా చిన్మయ మిషన్ స్కూల్లో ఉన్నటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మా జయనగర్ తర్వాత మా నాన్నగారు తర్వాత నేను, నా తర్వాత నా కూతురు, ఇలాగే మా వంశపారంపర్యం కూడా నిత్యము శ్రీరామనవమికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇదే విధంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కూడా సుఖ సంతోషాలతో వారు చేసే వృత్తుల మీద అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 7వ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2019 ప్రైమ్ టైమ్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ నుండి ఒక బెస్ట్ ప్రామిసింగ్ ఇంటర్నల్ స్కూల్గా ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ని ప్రకటించడం జరిగింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన అంతర్జాతీయ ఆస్ట్రేలియా క్రికెటర్ బరాడ్ మరియు బాలీవుడ్ నటి ముగ్ధా గాడ్సే చేతుల మీదుగా ఈ అవార్డును పాఠశాల చైర్మన్ కొండారెడ్డి అందుకోవడం జరిగింది. స్థాపించిన 4 సంవత్సరాలలోనే ఈ ఘనత సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ఇందుకు కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బందిని చైర్మన్ కొండారెడ్డి అభినందించడం జరిగింది. ఈ మోస్ట్ ప్రామిసింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డుని ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ బ్రాడ్ హాగ్ చేతుల మీదుగా, అలాగే బాలీవుడ్ యాక్ట్రెస్ ముగ్ధా గాడ్సే చేతుల మీదుగా తీసుకోవడం కూడా ఎంతో ఆనందంగా అనిపించింది. సో ఇంతటి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న మనకి ఈ అవార్డు రావడము చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణ వేడుకలు. ఇంటర్లో సత్తా చాటిన న్యూక్లియస్ జూనియర్ కాలేజ్. ఇంటర్ ఫలితాలలో ప్రతిభ చూపిన భారతీ జూనియర్ కళాశాల విద్యార్థులు. శ్రీరామనవమి సందర్భంగా చిన్మయ పాఠశాలలో చిన్నారులకు భోజన సదుపాయం. ఉత్తమ గ్లోబల్ స్కూల్ అవార్డు సాధించిన ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.